నవానంద్, మీకు తోచిన సహాయం చేయండి. రా. చూశావా అమ్మా, ఒక నిరుపేద కడుపున పుట్టిన పాపానికి వాడు అనుభవిస్తున్న మానసిక వేదన. మీరు డబ్బులో నిరుపేద కావచ్చు, విద్యలో మీరు చాలా ధనవంతులు. నిజమేనమ్మా, కడుపు నిండా చదువుంది, గంపెడు సంతానం కూడా ఉంది. కానీ వీళ్ళు తినడానికి ఇంత తిండే పెట్టమా, పై చదువులకే పంపించమా. ఇప్పటి వరకు అన్నిట్లోనూ ఫస్ట్ ర్యాంక్. డాక్టర్ రామానుజం గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఒక్కటే ఒక్క అవయోగం, ఈ అర్చకుడు కడుపున పుట్టడం. మీరు దేవుడి మనిషి, అందుకే ఈ మనుషులకి ఈర్ష. అనంత్ని నేను చదివిస్తాను. అమ్మా, ఇక్కడే కాదు, అమెరికా కూడా పంపిస్తాను. ఐ మేక్ యు అ గ్రేట్ ఆఫీసర్. సరేనా? ఓకే. ఈ దేవాలయం మీద అనుకున్నానే కానీ ఇక్కడున్న దేవత మీరు అనుకోలేదమ్మా చిరంజీవ. థ్యాంక్ యూ. మరి నా అర్చన? ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాకినే నమో వయం వై శ్రవణాయ గుణమహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తత్సత్. ఈ కాలేజ్లో బయాలజీ బాగా చెప్తారట. అవునే. ఏంటమ్మా, జూనియర్స్ సీనియర్స్ కి నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకోని తెలీదా? రండి, గురుగారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుందరు. అదేమిటే, ర్యాగింగ్ అంటే ఇదేనా? తర్వాత చెప్తాను. ఆ వెధవ ఎస్పీ కొడుకు, వాడు ఎంతకైనా తెగిస్తాడు. రండమ్మా, గురుగారికి నమస్కారం చేసుకోండి. రండి. నమస్తే. శీఘ్రమేవ శోభన ప్రాప్తిరస్తు. ఇందులో ఒక చీటి తీయమ్మ లారదత్త. ఇందులో ఏముందో అది చేయాలన్నమాట, అది షరతు. ఇందులో ఏముందో ఒకసారి గట్టిగా చదవరా. ఆ. నీ బ్రా కావాలి. No, it's not like that. We'll continue. ఏంటండి ఇలా పంచలాగుతారు? స్టూడెంట్స్ అయ్యండి ఇలా ఇండిసెంట్ గా బిహేవ్ చేయకూడదండి. వదలండి. జూనియర్స్ ఇలా ఇన్సల్ట్ చేయకూడదండి. వదలండి. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ తో ఇలా ఇండిసెంట్ గా బిహేవ్ చేయకూడదండి. మేము డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నాం. అయినా రే, వీడి విరాట పర్వంలో బృహన్నలా లేడు. అవును చూడు, బృహన్నలా అనుకున్నట్టే చేస్తాం. నన్ను ఉద్దేశం సార్, ప్లీజ్ సార్. నేను చాలా పేద విద్యార్థిని సార్. నేను చాలా కష్టపడి చదువుకోవడానికి వచ్చాను సార్. సార్ ప్లీజ్ సార్. వావ్, అచ్చం ఆడపిల్లనే ఉన్నాడు. గుడ్. రే, క్యాంటీన్కి వెళ్ళి 4 టీ తీసుకురా. గో. ఎవరా? ఏయ్! గో గో. Oh God. Deepa, Neha, hey, call ambulance. Okay. చూడండి, కరెంట్ ఇలానే వస్తుంది.
నా మాట వినరా, వెళ్ళిపోదాం, తర్వాత చూసుకుందాం రా. ఏమండి? ఏమండి? ఏమిటి? ఏమండి? మన అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారట. నారాయణ నారాయణ. Anti-Ragging Revolutionary Organization of Women, ARROW. ఇది ఒక స్త్రీల ఉద్యమం, ఏ మిషన్. వారు ఎంచుకున్న చిహ్నం యారో, బాణం. ఇది ఎవ్వరినీ హతమార్చడానికి కాదు, వక్రించిన పాశ్చాత్య నాగరికతపు మగత నిద్ర నుంచి యువతరాన్ని గుచ్చి లేపటానికి, మన సంస్కృతి ఏమిటో తెలియపరచడానికి. మహర్షులను, మహాత్ములను, శాస్త్రవేత్తలను, సంఘ సంస్కర్తలను అందించిన భాండారాలు మన విద్యాలయాలు. అలాంటిది ర్యాగింగ్ వికృత కేళిలో ప్రేమోన్మాదుల రాక్షస క్రీడలతో రక్తసిక్తమైపోతున్నాయి మన విద్యాలయాలు. ఆ ఆవేదనతో జరుగుతున్న సంఘటనలపై అవగాహన కల్పించి యువతను, వారిని కన్నవారిని జాగృతం చేయటమే ఈనాటి నృత్య రూపకం యొక్క ప్రధాన లక్ష్యం. ఓరిమి చాలమ్మా ఓ భూమాత, భరించవద్దమ్మా ఇక పాపాత్ముల మోత. చాలమ్మా ఓ భూమాత, ఓరిమి చాలమ్మా ఓ భూమాత, భరించవద్దమ్మా ఇక పాపాత్ముల మోత. ఓ భూమాత, ఓరిమి చాలమ్మా ఓ భూమాత, భరించవద్దమ్మా ఇక పాపాత్ముల మోత. ఓ భూమాత, మనిషిని మహర్షిగా మలచే మహితాశయ విద్యాలయం, మదించి తిరిగే మహిషాసురులకు నిలయమైతే అది విలయం. భద్రకాళిగా నిద్రలేవగా, శత్రుల కేళిని ఛిద్రము చేయగా, ధనుజమర్దనిగా తాండవించగా, తరుణమిదే గనుక ఓరిమి చాలమ్మా ఓ భూమాత, భరించవద్దమ్మా ఇక పాపాత్ముల మోత. ఓ భూమాత, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని మొదలైనది పసితనం. ఏ విషమ క్షణంలో పసుగణమైనది యౌవనం. వికృత క్రీడల వింత వినోదం, రక్కసి కేకల రణనినాదం. వికృత క్రీడల వింత వినోదం, రక్కసి కేకల రణనినాదం. మెదడుకు చెదబట్టిన ఉన్మాదం, ఏ బడి నేర్పినది చెడు పాఠం. ఏం చేస్తున్నది యువత, ఏం చూస్తున్నది మానవత. ఏం చేస్తున్నది యువత, ఏం చూస్తున్నది మానవత. ఓరిమి చాలమ్మ
వద్దమ్మా ఇక పాపాత్ముల మోత భూమాత. కన్నది తామేనా ఈ కౌరవ సంతతిని తమ పెంపకమేనా ఈ అరాచకత్వమని సత్యం చూడని అంధుడైతే ప్రతి తండ్రి, ప్రశ్నించని గాంధారి అయితే ప్రతి తల్లి. ఎవ్వరు నడపాలి ఈనాటి యువతరాన్ని, ఎవ్వరు ఆపాలి కిర్రెక్కిన కుర్రతనాన్ని. ఏం రాస్తున్నది చరిత, ఏం కానున్నది మన భవిత. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్